మన జిల్లాలో, మన ప్రాంతంలో, మన మత్స్యకారులకు జరిగినటువంటి నష్టం, ఇక్కడ జరిగినటువంటి దోపిడీ, దౌర్జన్యం కూడా మన దగ్గరే జరిగింది. ఇది మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ ఆవేదన. మనం ఇక్కడ జరిగింది కాబట్టి ప్రత్యేకంగా మన అధికారులు, మన శాసనసభ్యులు అందరం కలిసి దీనికి ఒక మంచి పరిష్కారం రావాలని చెప్పి మేము ప్రభుత్వానికి కూడా శాశ్వత పరిష్కారంకి మొదలు పెడుతున్నాం. తప్పనిసరిగా దీనికి శాశ్వత పరిష్కారం ఇచ్చి మన మత్స్యకారులకి, మన మత్స్య సంపద వాళ్ళకే దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందరినీ కూర్చోబెట్టుకొని ఒక సమావేశం చేసుకొని ఏదో 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో బీసీల పక్షాన, మత్స్యకారుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకోనుంది. ఈ జిల్లాలో మత్స్యకారులకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొనే ఉంటుంది. వెళ్ళిపోయిన బోట్లని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన బోట్లని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి గ్రామాల్లో ఏదైతే వాళ్ళు మనోవేదనతో ఉన్నారో, జిల్లా మంత్రి గారైనటువంటి రామనారాయణ రెడ్డి గారికి అడ్రస్ చేస్తూ నేను ఒక చిన్న విషయాన్ని చెప్తున్నా. మన జిల్లాలో మత్స్యకారులు దురాయి పద్ధతిలో ఎందుకు ఉంటారండి? కాపు పెద్దల్ని ఎందుకు ఏర్పాటు చేసుకొని ఉన్నారండి? వాళ్లకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కార దిశగా ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ ఏకమయ్యి ఆ సమస్యని పరిష్కారం చేసుకునేదానికి వాళ్ళ యొక్క చేపల వృత్తిలో వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఏమైనా ఇబ్బందులు కలిగినా, వాళ్ళ మీద ఏదైనా కేసులు పడినా, అలాంటి విషయాల్లో సమస్యలు వచ్చినప్పుడు ఐకమత్యంగా ఉండడం కోసం వాళ్ళందరూ కలిసి ఆ గ్రామంలో ఒక గ్రామ పెద్దను ఏర్పాటు చేసుకొని ఉంటారు. మరి నిన్న వచ్చినటువంటి కమిటీ మానవీయ కోణంలో కండువా వేసుకున్నటువంటి జాతి బిడ్డ. మీరు కులాలు, మతాలు, గ్రామాలు, చిచ్చులు అనే కళ్ళబొల్లి మాటలు మాట్లాడబాకండి.